డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రచ్చలు రగడలు, కోర్టు కేసులు, తగాదాలు ఇలాంటి సమస్యలతో ఏ వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఎవరితో వీరు అసూయకు, ఈర్ష్యకు, గిట్టనితనానికి లోనయ్యి ఇబ్బంది పడుతున్నారు, అదే రీతిలో ఎవరితో వీరు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే ఏమిటి, పిడివాదముతో గొడవలు పడడం వల్ల రకరకాలైన ఈతి బాధలకు చాలా వరకు ఊబిలో మునిగిపోతున్నారు అన్న అంశాల్ని మనం తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తారంటే, కాలపురుషునికి 6వ భావము కన్య అనే భావము రుణ రణ రోగస్థానంగా చెప్పడం వల్ల అది ఒక పంచాయతీ భావంగా కూడాను మనము చిత్రీకరించాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క భావానికి కర్మ సంబంధాన్ని రిలేట్ చేసి ఏ కర్మారిజిషితో ఆ భావము యాక్టివేట్ అవుతా ఉంది అన్న అంశాలని బేరుజు వేసుకుని జాతకాల ఫలితాలని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పే విషయాల్లో ముఖ్యంగా ఒకరికి మన వలన మనం చేసే ప్రకటనల వలన కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వాటిని షో ఆఫ్ చేయడం వల్ల కానీ, లేదా మన దగ్గర ఉన్నటువంటి విషయాల్ని ప్రశంసించుకోవడం వల్ల, లేదా గొప్పగా బూస్ట్ చేసుకోవడం వల్ల, పోస్టులు వేసి అతికించడం వల్ల అని కూడా అంటారు. అంటే ఏమిటి, దాన్ని బాగా బయట వాళ్ళకి తెలియాలి, మన గొప్పతనం అని చెప్పుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు. అలాంటి విషయాల వల్ల ఎదుటి వ్యక్తుల నుండి దృష్టి, లేదా ఎదుటి వ్యక్తుల నుండి అసూయ, ఎదుటి వ్యక్తుల నుండి మన పట్ల ఈర్ష్య, అదే ఒక విధంగా పగగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఏ భావముగా ఉంటుంది అన్న అంశాన్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేస్తాము. అది ఏ భావం అంటే కన్య అనే భావము. మీరు అనుకోవచ్చు వెంటనే, ఓహో కన్య అనే భావము కాలపురుషునికి 6వ భావముగా వస్తుంది కాబట్టి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కూడా అలాగే అంటున్నారేమని అనుకోవచ్చు. కానీ మనం ప్రతినిత్యము ప్రతి ఒక్కరి జీవితంలో పొందే ఇబ్బందులు, రచ్చలు రగడలు, పోటీతత్వము, అసూయ, ఈర్ష్య, దృష్టి వలన వచ్చే కష్టాలు, కోర్టు వ్యవహారాలు, ఆర్గ్యుమెంట్స్, వాగ్విధాలు ఇవన్నీ జరగడానికి కారణము ఈ 12 భావాలలో పరిశీలించినట్లయితే 6వ భావముగాను, రెండవది మరియు 11వ భావముగా చెప్పుకోం. ఎట్లా 11వ భావం అని చెప్తామంటే, నేను చెప్పేది కాలపురుషుని యొక్క ఆర్డర్లోనే మాట్లాడుతున్నా. దాన్ని బట్టి చూస్తే కాలపురుషుని యొక్క ఆర్డర్లో
6వ భావంగా వచ్చే కన్య మరియు కాలపురుషుని యొక్క ఆర్డర్లో 11వ భావంగా వచ్చే కుంభం, ఈ 2 భావాలు మాత్రమే అసూయకు, ఈర్ష్యకు, తగాదాలకు ప్రారంభమైనటువంటి పాయింట్గా కన్య అనే భావం ఉంటే, ఎందుకంటే అది పంచాయతీ ఇచ్చే భావం అని చెప్తాము. అయితే దేని వలన అది ఎక్కడ పోయి తేలుతుంది, ఆర్గ్యుమెంట్లో తేలి అది దీర్ఘకాలికంగా జీవితంలో కష్టాలను తెప్పించే భావంగా కుంభం అనే భావాన్ని తీసుకుంటాము అని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది ఒక లేటెస్ట్ అయినటువంటి వీడియో, ఇంతవరకు మీకు ప్రచురించలేదు. మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఇందులో కొంతవరకు తెలియకపోవచ్చు. దీన్ని విన్న తర్వాత వారికి ఒక అవగాహన అయితే వెంటనే కలుగుతుంది, మిగిలిన వారికి అయితే కొద్దిగా లేట్గా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఎందుకంటే ఈ శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి భావంగా మనం కన్య అనే భావాన్ని తీసుకుంటాం. ఎందుకంటే కన్య అనే భావంలో బుధుడు మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉండడం జరుగుతుంది. బుధుడు పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ట అనే నక్షత్రము. ధనిష్ట, స్వాతి, పునరుషు ఈ 3 నక్షత్రాలు కూడాను శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాయి. కాబట్టి కన్య అనే భావము కంప్లీట్గా దృష్టిని లాగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి విషయము ఇతరుల దగ్గర లేనప్పుడు వారు మనల్ని చూసి అసూయపడతారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మనం పేదవాళ్ళుగా ఉన్నా, మనకు ఏమీ లేకపోయినా కానీ మనం హ్యాపీగా ఈరోజు గడిస్తే చాలు అనుకుంటాము. కానీ ధనికులుగా ఉన్నటువంటి వారికి అన్నీ ఉన్నా కానీ, అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నా కానీ వారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చూడండి ఎంత నవ్వుకుంటున్నారు. మనకి ఇన్ని ఉన్నా కానీ నవ్వుకోలేని పరిస్థితి ఉన్నట్టుగా ఈ పేదవారు ఉన్నటువంటి వారి పట్ల కూడా అసూయ చూపుతారు. అలాగే అసూయ, ఈర్ష్య, ఒక విధమైనటువంటి పగ, ప్రతీకారం తీర్చుకోగలిగే భావం ఏదిగా వస్తుందంటే కన్య అనే భావం వస్తుంది. అయితే ఈ 11వ భావము అని చెప్తున్నాం, కాలపురుషుని 11వ భావం, దాని కుంభం అంటున్నాము. ఈ కుంభము ఆర్గ్యుమెంట్స్ని ఇంకా రెచ్చగొట్టి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేయడము, అంటే ఇప్పుడు గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చే విధంగా చేసే భావం ఏదంటే 11వ భావంగా చెప్పబడే కుంభము. కాలపురుషుని 11వ భావంగా చెప్పబడే కుంభము. ఎందుకు కుంభానికి ఆ విధమైనటువంటి స్థితి ఏర్పడిందంటే కుంభం అనే భావంలోని శని మూల త్రికోణ ఇల్లుగా ఉండడం జరుగుతుంది. శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రము. ఈ రేవతి, కృత్తిక, పుబ్బ, మూల ఈ 4 నక్షత్రాలు కూడా కుజ కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి నక్షత్రాలు. కాబట్టి కుజుడు అంటే ఏమిటంటే వేగము, కోర్టు కేసులు, తగాదాలు, వాగ్విధము, పిడివాదము, అదేవిధంగా కొట్టడము, తిట్టడము, రచ్చ రగడలతో కూడినటువంటి వివాదాన్ని ప్రేరేపించే, ప్రకోపించే గ్రహ కారకత్వాలుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ కుంభము అనే భావానికి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి యొక్క లగ్నంలో నుండి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము మీ జీవితంలో జరిగే రచ్చలు, రగడలు, కార్పణ్యాలు, ప్రతీకారాలకు ప్రారంభ పాయింట్గా ఉంటుంది. అక్కడి నుంచే అసూయ, పోటీతత్వము, ఈర్ష్య ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. అది ఎక్కడవి ఎండ్ అవుతాయంటే కుంభం అనే భావం మీ లగ్నానికి ఎన్నవ భావంగా వస్తుందో వారి ద్వారా అది ప్రకోపింపబడుతుంది. వారిని సాకుగా పెట్టుకుని ఆ భావాన్ని వీరు ఈ యొక్క 6వ భావంగా వచ్చి, అంటే మీకు కాలపురుషునికి 6వ భావము, కాలపురుషునికి 11వ భావం అని చెప్తున్నాను. అలాగే మీ లగ్నానికి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము అసూయ, ఈర్ష్య, పోటీతత్వానికి గురి అక్కడ ప్రారంభమైనటువంటి రచలు, రగడలు, తగాదాలు, మనశ్శాంతి లేని విధాలు ఎక్కడ ఎండ్ అవుతాయంటే మీ లగ్నానికి ఎన్నవ భావంగానైతే కుంభం వస్తుందో ఆ భావంలో వెళ్ళి అది ఎండ్ అవ్వడం అనేది ఉంటుంది. అప్పుడు ఈ 2 భావాలు ప్రతి ఒక్కరి జీవితంలో వారు కానీ దాన్ని కరెక్ట్గా కానీ డీల్ చేయగలిగితే, కరెక్ట్గా కానీ వాళ్ళ చేతిలోకి తీసుకొని దాన్ని అడ్జస్టబుల్గా చేసుకోగలిగితే వారికి జీవితంలో రచ్చలు, రగడలు ఇలాంటి దోషాలు రాకుండా ఉండగలరు అన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని ప్రచురిస్తున్నాం. ఆ విధంగా ఒక్కొక్క లగ్నానికి, మనం రాశి గురించి మాట్లాడట్లేదు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క లగ్నానికి మనం తీసుకొని ఏ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుంది,
ఆ భావ సంబంధమైనటువంటి కారకత్వాలతో ప్రారంభమైనటువంటి అసూయ, పోటీ, ఈర్ష ఇలాంటి గిట్టనితనము, ఒప్పనితనము, దృష్టి దోషాలతో ప్రారంభమయ్యి ఎక్కడ పోయి ఎండ్ అవుతుందంటే అదే లగ్నానికి కుంభం ఎన్నో భావంగా వస్తుందో ఆ భావ బంధుత్వ కారకత్వాలని సాకుగా పెట్టుకొని ఆ యొక్క యుద్ధం అనేది నడుస్తుంది, ఆ రక్ష అనేది వస్తుంది, ఆ రగడ అనేది వస్తుంది, ఆ కోర్టు సంబంధమైన వ్యవహారాలు నడుస్తాయి అనేది అన్ని గురించి ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్ని తెలుసుకోబోతున్నాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 6వ భావంగా వచ్చే కన్య, కాలపురుషునికి 11వ భావంగా వచ్చే కుంభము, ఈ 2 భావాలు ఒకరి జీవితంలో ఏర్పడే మనశ్శాంతిని కోల్పోయే విధంగా చేసే భావాలుగా మనము ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. అప్పుడు ఒక లగ్నాన్ని మనం ఉదాహరణగా తీసుకొని కానీ పరిశీలించగలిగితే ఈ 12 లగ్నాలలో ఏదో ఒక లగ్నంలో ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నా కానీ ఏదో ఒక లగ్నంలో పుట్టి ఉండాలి. ఉదాహరణకి మిథున లగ్నం తీసుకుందాం. ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ఈ కన్య అనే భావము 4వ భావంగా వస్తుంది. మిథున లగ్నానికి చెందినటువంటి వారికి కుంభము అనే భావము 9వ భావంగా వస్తుంది. ఈ 2 విషయాలని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కానీ యూనివర్సల్గా ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ఎక్కడి నుంచి పంచాయతీ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ అసూయ వస్తుంది, ఎక్కడ దృష్టి దోషము వారి వైపుకి లాగబడుతుంది, ఎక్కడ పోటీతత్వం ఏర్పడుతుంది, ఇతరులు చూసి అసూయని, ఈర్ష్యని పెంచుకుంటారు అన్న విషయాల్ని మనం మొదట మాట్లాడతాం. మిథున లగ్నానికి 4వ భావంగా వచ్చే భావం ఏమిటంటే కన్య. నేను ఇంతకుముందు చెప్పాను, కన్య అనే భావానికి డిఫాల్ట్గానే శని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. ఇన్ అడిషన్ చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ కూడా ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఎక్కువగా దేని గురించి చెప్తున్నామంటే దృష్టిని తన వైపుకు లాగే భావాన్ని గురించి చెప్తున్నాం. కాబట్టి కన్య అనే భావానికి శని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉండడం వల్ల ఇక్కడ శని అంటే ఏమిటంటే ఒక విధంగా దృష్టిని లాగే కర్మ రిజిస్ట్రీ. దాన్ని బట్టి చూసినట్లయితే 4వ భావం ఏమిటంటే తల్లి, విద్య, వాహనము, ఇల్లు, భూమి, చర స్థిరాస్తులు, అదేవిధంగా అది మూవబుల్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కూడా తీసుకోవచ్చు. మన సొంత ఊరు, సొంత గ్రామము ఇలాంటివి తీసుకుంటాం. అయితే వీటిలో ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారు కొద్దిగా బయటికి పడితే మంచి వాహనం కొంటే చాలు, ఆ వాహనం వాళ్ళ శక్తి కొలది కొన్నా కానీ, లేదా ఒక చిన్న వాహనాన్ని పెట్టుకున్నా కానీ, లేదా పాత వాహనాన్ని పెట్టుకున్నా కానీ చూసేవాళ్ళు ఖచ్చితంగా దృష్టిని ఇస్తారు, అసూయ పడతారు, ఈర్ష్య పడతారు. మీ పట్ల ఒక విధమైనటువంటి ప్రతీకారాన్ని పెంచుకోవడానికి, ఏదో ఒక విధంగా మీతో గొడవ పడడానికి మీ యొక్క మిథున లగ్నానికి చెందినటువంటి వారి యొక్క దృష్టికి వారు ఏమవుతుంటే అసూయ చూపించడం వల్ల అంటే మీ యొక్క శారీరక స్థితి కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమిటి, మీరు ఏది చేయకపోయినప్పుడు, ఉదాహరణకి ఒక రోడ్డు మీద మిథున లగ్నానికి చెందినటువంటి వాళ్ళే చాలా హీనాతిహీనంగా ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. ఆరు బయట హ్యాపీగా అప్పట్లో ఉన్నటువంటి రేడియోని పెట్టుకొని సెలూన్ సంబంధమైనటువంటి పాటలు లేకపోతే ఏదో ఒక పాటలు వింటున్నారు. అలా పాడుతూ వింటున్నటువంటి హాయిగా ఉన్నటువంటి వాళ్ళని చూసి కారులో వెళ్తున్నటువంటి వారు కూడా ఏమి హాయిగా ఉన్నారండి, ఏ చీకు చెంత లేదండి, ఏ కష్టాలు లేదండి, చాలా సంతోషంగా ఉన్నారండి, ఏదో ఉన్నది తిన్నారా, పడుకున్నారా, తెల్లారిందా, పోయినారా అంటున్నారని అన్నటువంటి ఒక ఈర్ష్యాభావము. వాళ్ళు ఉన్నది గుడిసింట్లోనే, కానీ చూసేవాళ్ళు కోటీశ్వరులు, వాళ్ళకి బంగ్లా ఉంటుంది, డూప్లెక్స్ హౌస్ ఉంటుంది, కానీ అప్పులు ఉంటాయి, లోన్లకు వెళ్ళి తిరగాల్సి ఉంటుంది, కోర్టులో తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది, కానీ వీళ్ళకేమీ లేదు కదా. అలాంటి స్థితిని ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వాళ్ళు ఆ ధనికుల నుండి కూడాను ఈర్ష్యను, అసూయని, దృష్టిని లాక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే, ఏ విషయాన్ని అయితే మీ లగ్నం నుండి
కన్య అనే భావం చెప్తుందో ఆ భావం గురించి బయటికి చెప్పకూడదు. జనరల్గా చిన్న పిల్లకాయల దగ్గర ఒక మంచి టాయ్ ఉందనుకో, టాయ్ అంటే బొమ్మ ఉందనుకోండి, లేదా ఒక చాక్లెట్ ఉందనుకోండి, అప్పుడు వెంటనే బయటకు వచ్చి పిల్లకాయలతో ఆడుకుంటూ, హాయ్ నా దగ్గర చాక్లెట్ ఉంది, నా దగ్గర బిస్కెట్ ఉంది, నా దగ్గర ఈ బొమ్మ ఉంది, ఈ కారు ఉంది అనేసి అందరికీ ఎగ్జిబిట్ చేస్తారు. పోస్టులు అయితే అతికిస్తారు, బోబు అనేసి అందరికి చెప్పుకుంటారు. నేను ఇంత గొప్ప, మా నాన్న ఇంత గొప్ప, మా నాన్న తెచ్చిచ్చాడు నాకు బొమ్మ, నీకు తెచ్చిచ్చాడా అన్నట్టు పిల్లకాయల దగ్గర ఆటలాడుకుంటారు. ఆ విధంగా ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారు 4వ భావంగా వచ్చే కారకత్వాల గురించి చెప్పకూడదు. మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ భలే వండుతుంది, చక్కగా మాకు చూస్తుంది, మా ఇల్లు బాగుంటుంది, మా ఇంట్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడాను మిథున లగ్నానికి 4వ భావానికి సంబంధించిన కారకత్వాలు. మాకు మంచి వాహనం ఉంది, మాకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడాను అతికించడం, పోస్టులేసి అతికించడం, బయటికి ప్రకటించడం, బూస్ట్ చేయడం. అలా చేయడం వల్ల వీరికి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది పంచాయతీ. కావాలనే గోకి గొడవకు లాగడానికి ప్రారంభ పాయింట్ అది. అయితే దేని ద్వారా అది ఆర్గ్యుమెంట్కి వస్తుందంటే, ఈ యొక్క మిథున లగ్నానికి కుంభం ఎన్నో భావంగా వస్తుందో ఆ భావ బంధుత్వ కారకత్వాల ద్వారా వీళ్ళని బయటకు లాగుతారు. 9వ భావం అనేది కుంభం వస్తుంది మిథున లగ్నానికి. 9వ భావం అంటే తండ్రి ద్వారా రచ్చకు పిలుస్తారు. వాళ్ళకి యాక్చువల్గా ఎక్కడ వాళ్ళ యొక్క దృష్టి పడిందంటే, ఆ మిథున లగ్నానికి చెందినటువంటి ఇల్లు, వాహనము, ఆస్తిపాస్తులు, విద్య, తల్లి, సొంత ఊరు, సొంత సంబంధమైనటువంటి బాంధవ్యాలు, ఇలాంటి వ్యవసాయము, 4వ భావం వ్యవసాయం కింద కూడా తీసుకోవచ్చు. వీటి పట్ల ఉన్నటువంటి అసూయని ఎల్లబర్చడం అంటే బయటికి ప్రకటించడం అనేది దేని ద్వారా జరుగుతుందంటే, వాళ్ళ నాన్న అలా చేశాడని, లేదా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు వచ్చే రచ్చల రగడల్లో దీన్ని ఆధారంగా చేసుకుని అక్కడ రచ్చకి పిలవడము, లేకపోతే ఒక ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేసినప్పుడు అక్కడ గొడవలు చేయడము, లేకపోతే మీకు వివాహమైన తర్వాత మీ భార్య లేదా భర్తకు సంబంధమైనటువంటి కనిష్ట సహోదరులనే సాకుగా పెట్టుకొని ఈ విషయాల పట్ల వాళ్ళు లోపల కడుపులో పెట్టుకొని తిట్టడము, ఇలాగ ఆర్గ్యూ చేయడం. అంటే ఇక్కడ చూడండి, మిథున లగ్నానికి చెందినటువంటి వారు ముఖ్యంగా ఎవరితో ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయకూడదు అంటే తండ్రితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. అది ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చినికి పెద్దదయ్యి పెద్దగా తయారయ్యి కోర్టు వరకు వెళ్తుంది. ఎందుకంటే ఆ మిథున లగ్నానికి 9వ భావంగా వచ్చే కుంభము యాక్చువల్గా కుజకర్మ రిష్టి కలిగినటువంటిది. కుజకర్మ రిషి ఖచ్చితంగా కోర్టుకు తీసుకెళ్లి వదులుతుంది. ఎప్పుడంటే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండడం వల్ల. కాబట్టి దాన్ని సైలెంట్ గా ఆయన ఏదో అంటుంటాడులే, జరగనులే, నాన్నే కదా ఆ మాట అన్నింది అని వదిలేయాలి. లేదా మిథున లగ్నానికి చెందినటువంటి వాళ్ళు కావాలనేసి తండ్రితో గొడవ పడడము, ఆర్గ్యూ పడడము, నేను తగ్గను, నేను ఎందుకు తగ్గాలా, నేను తగ్గేదేలే అన్నట్టుగా ఒక వ్యవహరించినట్లయితే అది పెద్ద పరిస్థితికి ఏర్పడుతుంది. ఒక విద్య గురించి మాట్లాడుతున్నారు, ఉన్నత విద్య గురించి మాట్లాడుతున్నారు, ఉన్నత విద్యకు చదువుకోవడానికి వెళ్ళారు, పీజీ చేయడానికి వెళ్ళారు, ఆ సందర్భంలో పిహెచ్డి చేయడానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వారితో, మీ సహపాఠి విద్యార్థులతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. అలా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు అది గొడవ పెద్దదయ్యి కోర్టు వరకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా మీకు వివాహమైన తర్వాత మీ యొక్క భాగస్వామి యొక్క కనిష్ట సహోదరుల దగ్గర చాలా ఆర్గ్యుమెంట్స్ కానీ, మీరే గొప్ప, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినవే సత్యము, మీరు చెప్పేది అబద్ధాలు, మీతో ఇలాంటి సమస్యలు వస్తాయి నాకు ముందుగానే తెలుసు, ఇలాంటి గొడవలు పెంచుకుంటూ పోగలిగితే అక్కడ మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని కోర్టు వరకు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఏ లగ్నానికి చెందినటువంటి వారికైనా కానీ కన్య అనే భావం పంచాయతీని ప్రారంభిస్తుంది. కుంభం అనే భావము ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళి, గొడవల వరకు వెళ్ళి, కొట్టుకోవడం, తన్నుకోవడము, కోర్టు వరకు వెళ్ళడము, పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టవలసిన పరిస్థితిని కలిగిస్తుంది. కాబట్టి ఈ 2 విషయాలని ఎవరైతే గమనిస్తారో యూనివర్సల్ గా వాళ్ళు సేఫ్ జోన్ లో ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు.
ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.